ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారీ విజయంతో ఆయనపై బాధ్యత మరింత పడనుంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే జగన్ పలు హామీలిచ్చారు. కేవలం 6 నుంచి 12 నెలల్లోనే తానెంత మంచి ముఖ్యమంత్రినో నిరూపిస్తాను అని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రకటించిన నవరత్నాలకు తోడు మేనిఫెస్టోలోని అంశాలను ఎంతకాలంలో అమలు చేస్తారు అని అంతా ఎదురుచూస్తున్నారు. దీంతో జగన్ పాలన ఎలా ఉంటుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇలాంటి సమయంలో పార్టీలో సరికొత్త చర్చ జరుగుతోంది. పార్టీలో మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు అధినేతతో భేటీ కూడా అయ్యారు అని తెలిసింది. మరికొందరు మాత్రం జగన్ను కలిసే వీలు లేకపోవడంతో పార్టీలోని ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే మంత్రివర్గ ఏర్పాటుకు జగన్ కొంత సమయం తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఆ పార్టీలో స్పీకర్ పదవి చేపట్టడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదని సమాచారం. దీనికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలు తెలంగాణ ముందస్తుతో పాటు మొన్నటి ఏపీ ఎన్నికల వరకు స్పీకర్ పదవిలో ఉన్న నేతలు ఓడిపోవడం అనే బలమైన సెంటిమెంట్ అని వినికిడి. వాస్తవానికి దాదాపు 20 ఏళ్లుగా అదే జరుగుతోంది. 1991లో అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన శ్రీపాదరావు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. తొలి మహిళా స్పీకర్గా 1999లో ఆ కుర్చీలో కూర్చున్న ప్రతిభాభారతి ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు. నాటి నుంచి ప్రతి ఎన్నికల్లో ఓడిపోతూ ఒక దశలో తెరమరుగే అయ్యారు. ఇక 2004లో స్పీకర్గా పనిచేసిన సురేష్ రెడ్డి, 2009లో స్పీకర్గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కూడా మళ్లీ ఎమ్మెల్యేలు కాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీకి మధుసూదనాచారి స్పీకర్గా వ్యవహరించి ముందస్తు ఎన్నికల్లో ఓడిపోయారు. నిన్న కోడలది కూడా అదే పరిస్థితి. సో అసెంబ్లీ సభాపతి కుర్చీలో కూర్చుంటే ఇక మళ్లీ గెలుపు కష్టమేననే భావన అందరిలోనూ బలపడింది. ఈ కారణంగానే వైసీపీ నాయకులు స్పీకర్ పదవి తమకు వద్దంటే వద్దు అంటూ తేల్చి చెబుతున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి స్పీకర్ అయ్యేదెవరు? మంత్రి పదవులు దక్కేది ఎవరికి? లాబీయింగ్లతో జగన్ కు తలనొప్పి తప్పేట్టు లేదు.